ఈరోజు మనం చింతపండు పులిహోర, అదే టెంపుల్ స్టైల్లో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ విధంగా చింతపండు గుజ్జును తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని అందులోనే పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, నూనె, ఉప్పు వేసుకొని దీన్ని మరిగించాలండి. ఇందులో కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. ఆ క్లిప్ కాస్త డిమ్గా ఉందండి, దయచేసి క్షమించండి. ఈసారి తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీస్తాను. ఇది ఒక వైపు మరుగుతూ ఉన్నప్పుడే ఇంకొక వైపు నేను తాలింపు పెట్టుకుంటున్నానండి. దీనికోసం రైస్ నేను ఆల్రెడీ బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత, ఇందులోకి నూనె కాస్త ఎక్కువగానే పడుతుంది. నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి వేగిన తర్వాత అందులో పచ్చిశనగపప్పు వేసుకొని పచ్చిశనగపప్పును కూడా కాస్త వేయించాలి. వేయించిన తర్వాత అందులో మినపప్పు కూడా వేసుకోవాలండి. మినపప్పు కూడా వేసుకొని దాన్ని కూడా మంచిగా వేయించాలండి. అవి వేగిన తర్వాత మనం చూస్తుంటే చూడండి ఎంత బాగుందో. తర్వాత పల్లీలు వేసుకోవాలి. ఆ విధంగా పల్లీలు ఫ్రై అవుతున్నప్పుడే అందులోనే కాస్త అల్లం తరుగు కూడా వేసుకోవాలండి. ఒకవేళ నచ్చకపోతే అల్లంని స్కిప్ చేయండి, కానీ అల్లం టేస్ట్ చాలా బాగుంటుంది. మాకైతే చాలా ఇష్టం, అందుకే వేసుకుంటున్నాము. తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలండి. నేను కూడా బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కాస్త కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కొంచెం ఫ్రెష్ది లేదండి, ఏమనుకోకండి నా దగ్గర, అందుకే వేసాను. తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. ఎండుమిర్చిని కూడా వేయించాలి. ఇప్పుడు చూద్దామండి ఇంకో స్టవ్లో ఏ విధంగా బాయిల్ అవుతూ ఉందో మన ఈ యొక్క అది చింతపండు గుజ్జు బాయిల్ అయింది, తీసేసాము. ఈ విధంగా అయ్యాక ఉంచుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం తాలింపులో కాస్త పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని పసుపుని కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు ఆల్రెడీ నేను రైస్లో కూడా కాస్త బాయిల్ చేసేటప్పుడు వేసుకున్నాను. తర్వాత కొంచెం నేను చింతపండు గుజ్జులో కూడా వేసుకున్నానండి. ఇందులో అందుకే చూసుకొని వేసుకోవాలండి, మళ్ళీ ఎక్కువగా అయితే బాగోదు. ఇందులోనే హింగు కూడా వేసుకొని కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ రైస్ బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను చెప్పాను కదండి. ఇదిగో ఈ చింతపండు గుజ్జులోనే ఆ రైస్ వేసుకొని దాన్ని మంచిగా కలుపుకోవాలండి. మీరు చేతితో అయినా కలుపుకోవచ్చు, నేనైతే చేతితో కలపట్లేదు. మంచిగా ఇది ఫుల్గా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం మసాలా కలుపుకోవాల్సి ఉంటుందండి. ఆ మసాలా పౌడర్ని నేను మరొక వీడియోలో చెప్తానండి. చాలా రుచిగా వచ్చిందండి ఈసారి మాత్రం. అసలైతే ఎలాగంటే నేను మా చెల్లి పోటీ పడి తినేసినాం ఈ యొక్క పులిహోరని, అంత బాగా వచ్చింది. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మనం ఇందులోనే తాలింపుని కూడా వేసుకోవాలండి. తాలింపు వేసిన ఈ అన్నంలో తాలింపు వేసిన ఆ క్లిప్ మిస్ అయిందండి. ఇంకా అంతే అండి, బాగా మిక్స్ చేసుకొని ఇంకా తినేయడమే. చూడండి ఎంత కలర్ఫుల్గా మంచిగా పల్లీలన్నీ కనిపిస్తూ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు అలా కనిపిస్తూ ఎంత టెంప్టింగ్గా ఉందో కదండి. ఎవరైనా ఏం చేస్తారండి, తినాలని ఉంటుంది కదా. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. తర్వాత నాకు కింద కామెంట్ చేయండి. అయితే ఆ రెసిపీ యొక్క పౌడర్ మాత్రం నేను తప్పకుండా మరొక వీడియోలో షేర్ చేస్తానండి. థ్యాంక్ యూ, బాయ్.